నామానికి మహిమ కలుగునుగాక. అనుదిన వాహినిలో నీటి ఊటలు అనేటువంటి అంశాన్ని అధ్యయనం చేద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 15వ వచనం ప్రకారము, ఆ స్త్రీ ఆయనను చూచి, అయ్యా, నేను దప్పిగొనకుండినట్లును చేదుకొనుటకు ఇంత దూరము రాకుండినట్లును ఆ నీళ్లు నాకు దయచేయమని అడుగగా. నీటి ఊటలను వీక్షించడం ఒక అందమైన ప్రశాంతమైన అనుభవం. నీటి ఊటలు భూమి నుండి ఉద్భవించే మంచినీటి వనరులు మరియు తరచుగా దట్టమైన వృక్ష సంపద, వన్యప్రాణులచే చుట్టుముట్టబడతాయి. నీటి ఊటలు ఎల్లప్పుడూ కదులుతూ ఉల్లాసంగా ఉంటాయి. ఆధ్యాత్మిక నీటి ఊటలు మన రక్షణకు సాదృశ్యమైన జీవజలాన్ని సూచిస్తున్నాయి. ఇక్కడ ప్రయాసలో ఉన్న వారికి, వారి భారాన్ని తొలగించుకొని శాంతిని కోరుకునే వారికి ఆధ్యాత్మిక దాహాన్ని తీర్చడానికి ఈ నీటి ఊటల దగ్గరకు సేదతీరమని దేవుడు ఆహ్వానిస్తున్నాడు. ఈ సజీవమైన నీటి ఊటలైన యేసుక్రీస్తు వద్దకు మనం వచ్చినప్పుడు ఎడారి మోడైన మన స్థితిని తిరిగి పునరుద్ధరిస్తుంది, మన జీవితాలను పవిత్రపరుస్తుంది. ఆధ్యాత్మిక దాహం తీర్చుకోవడానికి యేసుక్రీస్తు ఒక్కడే ఏకైక మార్గం. అది మనల్ని రక్షణ కోసం, శాంతి మరియు ప్రశాంతత యొక్క స్థానానికి నడిపిస్తుంది. ఈరోజు మనం చేయవలసిందల్లా ఆయన ఎదుట సాగిలపడి మన హృదయాన్ని, జీవితాన్ని ఆయనకు సంపూర్ణంగా సమర్పించుకొని ఈ నీటి ఊటల వద్ద సేదతీరడమే. ఈరోజు మీ హృదయాన్ని తెరచి ఆయన్ను ఆహ్వానించండి మరియు దాహాన్ని తీర్చడానికి, రక్షణ యొక్క ఈ జీవజలాన్ని ప్రార్థన ద్వారా అడగడానికి ప్రయత్నించండి. అటు కృప ప్రభు మనందరికీ దయచేయునుగాక. ఆమెన్.